ప్రతి కథ ఎక్కడో చోట మొదలవ్వాలి. నారదుని వాల్మీకి ఈ ప్రపంచంలో అందరికన్నా ఉత్తముడెవరు అని అడగడంతో రామాయణం మొదలైంది. సూత మహర్షి తన శిష్యులకు మాటల మధ్యలో చెప్పిన కథతో మహాభారతం మొదలైంది. అలాగే ఈ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ మంచం మీద ఉన్న ఫోను రింగుతో మొదలైంది. మనలో లేని అవతలలో ఉంటే దాన్ని చూసి ఇష్టపడతాం. నాలో రాముడి లక్షణాలు లేవు. జై శ్రీరామ్. అందుకేనేమో రాముడు అంటే ఇష్టం. నైట్ ఆఫీసు వర్క్ లేట్ అయ్యి అలసిపోయి పడుకున్నాను లేపేసి లేచావా అని అడగకుండా లేచావా బేబీ అని అడగలేదంటదేంటి? దీన్ని లేచావా బేబీ. పళ్ళు తోమావా బేబీ. దీని దెబ్బ గొంతరిపోయింది. వాటర్ తాగావా బేబీ. తిన్నావా బేబీ. యా అంటే అడిగేది. నేనే లేకుండా నువ్వు లేచావా లేదా అని నేను ఎలా అడుగుతాను? నేనే తాగకుండా నువ్వు తాగావా లేదా అని నేను ఎలా అడుగుతాను? నేనే తినకుండా నువ్వు తిన్నావా లేదా అని నేను ఎలా అడుగుతాను? పెళ్ళయి ఉంటే డైవర్స్ అడిగేవాడిని, అవ్వలేదుగా, అందుకే చెప్తున్నా. బ్రేకప్. చేస్తానే. టైం ఎగ్జాక్ట్ 9 అయింది. 4 లోపు హీరోయిన్ లాంటి అమ్మాయిని కాదు, హీరోయిన్నే పడగొట్టి ఫోన్ చేస్తా. వెయిట్ ఫర్ మై కాల్. బ్రేకప్ అయితే పార్టీ ఏంట్రా? ఫోన్ పెడే. ఏంటో ఈ లోకం. బాగుంటే ఏడ్చి చేస్తారు, అదే బాగోపోతే ఏడిపించి చంపేస్తారు. అవును, దాంతో ఛాలెంజ్ చేసాం. సాయంత్రం కల్లా అమ్మాయి సెట్ అవుద్దా? అరే అమ్మాయిలు ఎక్కువ ఎక్కడ ఉంటారో చెప్పరా? పార్క్స్, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్. థ్యాంక్స్ రే. అమ్మాయి పడిపోయాక వాళ్ళని లైట్ తీసుకుని ఎలా పడితే అలా వెళ్ళొచ్చు. అమ్మాయిని పడేయడానికి ఎలా పడితే అలా వెళ్తే మనల్ని లైట్ తీసుకుంటారు. డ్రెస్ చేంజ్. భయం వేస్తుంది ఏంటి? మోటివేషన్ కావాలి. అరే అమ్మని పటాయించడానికి వెళ్తున్నా, మోటివేషన్ కోసం ఒక్క డైలాగ్. కళ్ళకి కనపడేలా కాదరే, చెవులకు వినపడేలా. అందుకోలేమని అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరితరం. రామా ఏంటి డ్రామా? హైవే ఎక్కుతున్నాను, హీరోయిన్ కాకపోయినా హీరోయిన్ లాంటి అమ్మాయిని నా చూపించవయ్యా. నీకు తెలియకుండా నీ వెంట పట్టం కంటే నీకు తెలిసేలా నీ వెంటే ఉండటం బెటర్ కదా, అందుకే చెప్పేస్తున్నా. ఓకే అంటే పుట్టే బిడ్డకు పెట్టేద్దాం పేరు వామిక. ఎక్కడ విన్నట్టుంది కదా. విరాట్ కోహ్లీ కూతురు పేరు కూడా అదేలే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది అని పవర్ స్టార్ శృతి హాసన్ చూసి పాడితే నేను నిన్ను చూసి పాడతాను. ఖుషి సినిమాలో హీరోయిన్ భూమిక, నా లైఫ్ అనే సినిమాలో హీరోయిన్ రష్మిక. చివరికి ఒక్క మాట, శాంతి ఆర్కే నాయుడు. మొగలైకులు సీరియల్లో వైఫ్ అండ్ హస్బెండ్. కాసేపు నువ్వు శాంతి అనుకుంటే నేను ఆర్కే నాయుడు అవ్వచ్చా శాంతి? ఓ మై విజయ్ దేవరకొండ. నెక్స్ట్ బ్యాక్. అరే మోటివేషన్ షురూ కర్. అందుకోలేమని అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. డ్రామా ఏంటి డ్రామా? హీరోయిన్ కాకపోయినా హీరోయిన్ లాంటి అమ్మాయినైనా చూపించవయ్యా.
నీకు తెలియకుండా నీ వెంట పట్టం కంటే నీకు తెలిసేలా నీ వెంట ఉండటం బెటర్ కదా, అందుకే చెప్పేస్తున్నా. ప్రపంచంలో ఇంతమంది ఉండగా నిన్ను ఎందుకు లవ్ చేశాననే కన్ఫ్యూషన్ నాకు లేదు. ప్రపంచంలో ఎంతమంది ఉండగా నన్ను ఎందుకు లవ్ చేయాలనే కన్ఫ్యూషన్ నీకు వద్దు. నీ సొగసును పోగొట్టడానికి తెలుగులో ఉన్న 56 అక్షరాలు సరిపోవు. నీ పేరును పలకడానికి ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్లు సరిపోవు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కలిగిన అనుభూతిని వివరించడానికి హిందీలో ఉన్న ఎన్నైతే అన్ని అక్షరాలు సరిపోవు. నీకు నిద్రలో మంచి కలలా, నిద్రపోయే ముందు చిన్నపాటి ఆలోచనలా, నిద్ర లేచాక తొలి అమాయక చూపులా నేనుంటా. మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్, నా లైఫ్ అనే సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్. చివరిగా ఒక్క మాట, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్. కాసేపు నువ్వు ఐశ్వర్య అనుకుంటే నేను ఈ అభిషేక్ బచ్చన్ అవ్వచ్చా ఐశ్వర్య? ఏ నా పెళ్ళైతే పిల్లడు కూడా ఉన్నాడు. ఆల్రెడీ పిల్లడు ఉన్నాడా? ఓ మై గాడ్, ఐ ఆమ్ యువర్ బాయ్ బట్ షీ హ్యాస్ బేబీ బాయ్. నెక్స్ట్ ర్యాక్. అరే కానీ అందుకోలేమని అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. రామా, నీకు తెలియకుండా నీ వెంట పట్టం కంటే డల్లింగ్ నీకు తెలిసేలా నీ వెంటే ఉండడం బెటర్ కదా డల్లింగ్. చివరిగా ఒక్క మాట డల్లింగ్, దీప, డాక్టర్ బాబు, కార్తీదీపం సీరియల్లో వైఫ్ అండ్ హస్బెండ్. కాసేపు నువ్వు దీప అనుకుంటే నేను ఈ డాక్టర్ బాబు వచ్చా దీప డల్లింగ్. ఏ నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఏంటి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదా? ఓ గాడ్, ఏం లేదులే. నెక్స్ట్ డాక్. అరే స్టార్ట్ కరో. అందుకోలేమని అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. రామా, నీకు తెలియకుండా నీ వెంట పట్టం కంటే నీకు తెలిసేలా నీ వెంట ఉండడం బెటర్ కదా. హే కీర్తి సురేష్, అబ్బాయి పుడితే ఆ పేరు పెట్టాలా, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలా అనే కన్ఫ్యూజనే లేదు. అమ్మాయి పుడితే కీర్తి అని, అబ్బాయి పుడితే సురేష్ అని పెట్టేద్దామని డిసైడ్ అయిపోయా. చివరిగా ఒక్క మాట, జ్యోతి, రాంబాబు, తృశ్యం సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్. కాసేపు నువ్వు జ్యోతి అనుకుంటే నీ రాంబాబు అవ్వచ్చా జ్యోతి? ఏ నాకు రీజన్ గానే పెళ్ళైంది. ఓ గాడ్, ఇలా కాదు కానీ లో బంగారం, మధ్యాహ్నం తిన్నాక పడుకునుంటో లేచావా, లేచాక స్నాక్స్ తిన్నావా, నీళ్ళు తాగావా అని డైలీ ఫోన్ చేసి అడుగుతానే. బ్రేకప్ ఏదో సరదాగా చెప్పాను. హలో, కట్ చేసింది దొంగ ముఖంది. అమ్మని అమ్మ మళ్ళీ కట్ చేసింది. చిరాకు తెప్పిస్తున్నాను. లేదా సరదాగా అమ్మాయికి బ్రేకప్ చెప్పారనుకో ఇంకొత్తి దొరకడం కష్టం. చెప్పినా వినని నాలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా?